కాటూరు సత్యనారాయణ గారు. సభకు నమస్సులు. నా పేరు సురేంద్ర రొడ్డ. ముఖ పుస్తకంలో ఎఫ్బీలో నా ప్రయాణం 10 సంవత్సరాలు. ఈ 10 సంవత్సరాల కాలంలో ఈ ఫేస్బుక్ అనేటువంటి గ్రూపుల్లో నేను ఎన్ని గ్రూపుల్లో ఉన్నానో నేను లెక్కించుకోలేదు. ఎందుకంటే నేను లేని గ్రూప్ ఉండదేమో. దీనికి ఒక చిన్న జోక్ చెప్తా ఉన్నాను. ఒక్క పిల్లవాడు తప్పిన పిల్లవాడు ఇందా అని చెప్పేసి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ నాన్న దగ్గర అప్పగించినారంట. అప్పగిస్తే ఎందుకు వీడిని పట్టుకొచ్చేసావు అని చెప్పి స్కూల్ బ్యాగ్ వేసుకున్నాడు, స్కూల్కి పోతున్నాడు కదా, వీడిని మళ్ళీ ఎందుకు తెచ్చి నా ఇంట్లో వదిలేవాళ్ళు వాళ్ళ నాన్న అడిగితే ఆ తెచ్చిచ్చినట్టు అంటాడంట, నేనేదో ఒక గ్రూప్లో చూశాను, ఈ అబ్బాయి తప్పినాడో తెలిసిన వారు తెచ్చి మా ఇంటికాడ వదలని నువ్వు ఒక పబ్లిసిటీ యాడ్ ఒకటి ఇచ్చావు కదా, అది నాకు సెల్లుకు వచ్చింది, అందుకని ఇతను పట్టుకొచ్చాను అన్న. నాయనా నిజమే, నేను ఆ యాడ్ ఇచ్చి ఇప్పటికి సంవత్సరం అయింది. ఈ సంవత్సరంలోకి వీడిని స్కూల్కి పంపడం, వాడి దారిలో స్కూల్కి పోతుంటే ఒకరు చూసి మీ అబ్బాయి తప్పినాడు కదా నువ్వు మళ్ళీ తెచ్చేస్తున్నారు స్కూల్కి పంపకుండా. ఏ బలహీన క్షణంలో నేను ఆ యాడ్ ఇచ్చినానో నా బిడ్డ సక్కనగా స్కూల్కే పోలేకపోతుంది. వాడు తప్పినాడని ఇచ్చుండే నా ప్రకటన ఇప్పటికీ సంవత్సరం దాటింది. వాడు స్కూల్కి వెళ్ళేలోగా ఎవడో ఒకడు చూడడం వీడు తప్పినోడు కదా తెచ్చి స్కూల్ ఇంట్లో నింట పడేస్తున్నాడు అన్నట్టుగా నేను ఏ గ్రూప్ నింట అయినా లెఫ్ట్ అయిపోతే అడ్మిన్ ఏదో ఫ్రెండ్ లాగిన్ అని తెచ్చి మళ్ళీ ఆ గ్రూప్లో పడేస్తారు. కాబట్టి ఎన్ని గ్రూపులు ఉన్నప్పటికి కూడా నా అంతటగా నేను, మీరు చూసుండొచ్చు, ఒక్క గ్రూప్ మీట్కి కూడా నేను వెళ్ళను. ఎందుకంటే ఒకటి నా వ్యక్తిగత పనులు కావచ్చు, రెండోది ఇష్టత లేకపోవచ్చు. కానీ నేను గ్రూప్ మీట్కు వచ్చినటువంటి మొట్టమొదటి గ్రూప్ మన కోసం మన ప్రపంచం విజయవాడ. తర్వాత రెండోసారి కూడా ఈ ఒక్క గ్రూప్కే వస్తున్నాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే మన గ్రూప్ యొక్క విలువలు, దాని యొక్క ప్రాముఖ్యతని తెలియజేయడానికే చెప్తున్నాను. ఇన్ని వందల గ్రూపుల్లో ఎంతమంది ఆప్తులు మిత్రులు ఉన్నా వాళ్ళు ఎంత రిక్వెస్ట్ చేసినా ఒక్క గ్రూప్ మీట్కి పోయింది లేదు, పోబోను కూడా. ఎందుకంటే మనం చెప్పకూడదు, ఎన్నో లోటుపాట్లు మన గ్రూపులో. చంద్రునిలో అన్న మచ్చ దొరుకుతున్నాయి కానీ మన గ్రూపులో మచ్చన పట్టలేం. అందుకనే ఆ అభిమానంతో వచ్చాను. ఇక్కడ మన గ్రూప్కి వచ్చేదానికి నాకు 3 ఆటంకాలు ఎదురైనాయి. ఒకటి వచ్చిందే, నేను చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను. కళామందిర్ ద్వారా ఎన్ని అవార్డులు వచ్చినా కానీ నాకు కళామందిర్ నింటి ఒక అవార్డు రాదులేదే అనుకుంటామంటే, వాళ్ళు 20 రోజులు ముందు ఫోన్ చేసి సురేంద్ర గారు మీకు మా కళామందిర్ తర్వాత అవార్డు ఇస్తున్నామంటే ఎగిరి గంతేసా. డేట్ చెప్పండి సార్ అన్నాను. 7వ తేదీ 7వ నెల అన్నారు. సారీ సార్, ఆస్కార్ అవార్డు రాని, జ్ఞానపీఠ అవార్డు రాని, నంది అవార్డు రాని, ఏ అవార్డు అయినా మన కోసం మన ప్రపంచం గ్రూప్ మీట్తో సమానం కాదు నాకు అని చెప్పేసి ఆ అవార్డుని తిరస్కరించి మన ఫంక్షన్కి వచ్చాను. అది మొదటి ఆటంకం. రెండోది ఏంటంటే ఒక మినిస్టర్ స్థాయి వ్యక్తి నన్ను కలవడంలో నైట్ నాకు ట్రైన్ మిస్ అయిపోయింది. రిజర్వేషన్ నేను గ్రూప్లో పెట్టింది మొట్టమొదటి వ్యక్తి నేనే. నెల క్రితం నేను ట్రైన్ రిజర్వ్ చేసుకొని, కానీ ఆ మినిస్టర్ అపాయింట్మెంట్ నాకు మళ్ళీ దొరుకుతుందో దొరకదో అనేసి అతన్ని కలిసి వచ్చి నేను స్టేషన్కి వచ్చే కొందుకి ట్రైన్ వెళ్ళిపోయింది. నైట్ 8 o'clock బస్ బుక్. మా ఇంట్లో వాళ్ళు అనుకున్నారు, అబ్బా దొరికారు మా ఇంటైనా, ట్రైన్ దొరికిపోయింది కదా ఇంకా ఇంట్లోనే పడి ఉంటారు అనుకొని. ట్రైన్ తప్పితే బస్సులు లేవా అన్నాను. 8 గంటలకు బస్సు ఎక్కి పొద్దున్న 8:30 అంతా ఇక్కడ దిగి నేరుగా ఇక్కడికి వచ్చాను. ఇది రెండో ఆటంకం. మూడో ఆటంకం ఏంటంటే నిన్నటికి నిన్నే కాస్త ఆరోగ్యం అసౌకర్యమయ్యడం. ఎన్ని ఆటంకాలైనా ఇష్టత అనేది ఉంటే అది కష్టం అనిపించదు. కాబట్టి అంతటి గొప్ప మహత్తరమైనటువంటి ఈ మన గ్రూప్ పట్ల నాకు ప్రత్యేకమైన అభిమానం. మనందరి మనలో మీ నడవడికలు, మీ స్నేహాలు, మీ ప్రేమలు ఏ రీతిలో లేకపోతే నేను ఇన్ని అవాంతరాలను తెలియజేసుకుంటూ వస్తున్నాను.
కానీ ఇప్పుడు నేను మన రావు గారు చెప్పినాక ఒక నిర్ణయం చేసుకున్నాను. ఇక ప్రతిసారి మీ సమక్షంలో ఒక పుస్తకాన్ని ఆవిష్కరణ చేసుకోవాలి అని చెప్పన్నాను. మీకు ఎక్కడ బయట పెట్టను, మీకే బయట పెడుతున్నాను. నా 4వ పుస్తకానికి కెనడాలో ఉండేటువంటి ఒక ప్రొఫెసర్ 1 lakh స్పాన్సర్ చేశాడు. అది ఒక ఎత్తు అయితే, ఆ పుస్తకాన్ని ఆవిష్కరించబోయేది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నా 4వ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. మీకు ఇది సభాముఖంగా తెలియజేసుకోవడానికి నేను గర్వపడుతున్నాను. అయితే 2025లో నేను చదివిన స్కూలు 75 సంవత్సరాలు అయిన సందర్భంగా నా పుస్తకము ఆ సీఎం గారి చేతుల మీదుగా ఆ ఫంక్షన్లో విడుదలవుతుంది. నాకు అంతటి మహత్తరమైన అవకాశం భవిష్యత్తులో మన సంస్థ ద్వారానే ఇక్కడే ఆవిష్కరించుకునే ప్రయత్నం కూడా చేస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన సభ్యులకి, మన కోసం, మన ప్రపంచానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.